సీఎం రేవంత్ పై నోటికొచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని బీఆర్ఎస్ కు వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ నేతల తీరు బాగోలేదన్నారు. ముఖ్యమంత్రిపై హద్దుమీరి మాట్లాడడం మానుకోవాలని హరీష్ రావు, కేటీఆర్లను హెచ్చరించారు. కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తిని గురించి దిగజారి మాట్లాడడం సరికాదన్నారు. హరీష్ రావు గారు మా నాయకుడి పైన అద్దు మీరి మితిమీరి మాట్లాడుతున్నావు, జాగ్రత్త అనే మాట ముందుగా చెబుతూ ఇష్టం వచ్చిన మాటలతో మా నాయకుడిని విమర్శించాలని చెప్పని చూస్తున్నటువంటి నీకు ఇదే విధానాన్ని మీరు అవలంబిస్తే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు, జాగ్రత్త అన్నమాట ఈ సందర్భంగా చెప్తూ అసలు స్టేచర్ గురించి మాట్లాడింది ముందుగా మీ కేటీఆర్ గారు. స్టేచర్ అనేటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కంటే మరొకటి గొప్పది ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఈరోజు కేసీఆర్ గారు మీకు నాయకుడు కావచ్చు, కానీ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రానికి పెద్దనలాగా ఈరోజు ముఖ్యమంత్రి హోదాలు ఉంటే అసలు తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి కంటే స్టేచర్ ఇంకా ఉన్నటువంటి పదవి ఏముందని అంటున్నా. అంటే ముఖ్యమంత్రి పదవి కూడా మీ కళ్ళకు కనిపించడం లేదా అని అడుగుతున్నా. ఊకే స్టేచర్ స్టేచర్ అంటుండ్రే, ఆ స్టేచర్కు మీకు తగరనే కదా 14-15 మాసాల క్రితం తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం రావాలని పీసీ అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి అది కదా స్టేచర్ పదవిని అడుగుతున్నాం. మీకు ఇచ్చిన ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని 4 మెంబర్స్ ఫ్యామిలీ, మీ 4 ఫ్యామిలీ మెంబర్స్ రాష్ట్రాన్ని అత్తాకుతలం చేసి అవినీతి అక్రమాలతో, నాణ్యత లేని కట్టడాలతో వేల కోట్లు దండుకొని ఈరోజు మీరు చేసినటువంటి ధ్వంసము విధ్వంసాన్ని గమనించే మీ ముఖ్యమంత్రి పదవిని, మీకున్న స్టేచర్ను ప్రజలు తొలగించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యతను ఇందిరమ్మ రాజ్యం అయితేనే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమనిచ్చి గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేస్తే ఓర్వలేక ఈర్ష్యా భావంతో పిచ్చి పట్టినట్టుగా మాట్లాడే మాటలను నేను తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిక చేస్తూ ఈరోజు కష్టపడి ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి నాయకత్వాన్ని విమర్శించే ముందు ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాం. అధికారం పోయిందని అక్కసుతో అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునే లేనమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, అసలు ప్రజలు మీ పదవులు ఊడబీకినా ఇంకా మీకు జ్ఞానోదయం కాకపోవడం బాధాకరంగా మేము భావిస్తూ ఉన్నాం. హరీష్ రావు గారు, మీ నోరును మీరు అదుపులో పెట్టుకోవాలని చెప్పండి. ఇష్టానుసారంగా మీరు మాట్లాడితే చూస్తే ఇక్కడ ఎవరు ఊరుకొని ఇక్కడ ఎవరు ఉండరనే మాట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భవిష్యత్తులో ఇదే విధంగా మీరు మాట్లాడితే జాగ్రత్త అనే మాట ఈ సందర్భంగా మా కార్యకర్తలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోవడం మాట కూడా సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈరోజు ఈ మాట సైతికం అవునో కాదు, 10 ఏళ్ళు పందికొక్కుల్లాగా రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి మీరు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా అంటున్నా. ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిన మీ పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మీరు మాట్లాడుతూ స్టేచరు సమూజ్జి 15 మాసాల క్రితమే మీ స్టేచరు మీకు తగదని చెప్పి మేము పదవి నుంచి దించేస్తే మీకు సమూజ్జిగా మా రేవంత్ రెడ్డి గారిని భావించి మా కాంగ్రెస్ పార్టీ భావించి ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు తీసుకొని వస్తే ప్రజలు ఆశీస్సులు ఇచ్చి ప్రజలు ఆశీర్వాదం చేస్తే దాన్ని స్వాగతించాల్సింది పోయి ఈ విధంగా ఇష్టానుసారంగా మాట్లాడడం
సబబు కాదన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.